ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని ప్లాన్ ఏంటో నీకు పూర్తిగా తెలియచావదు. నువ్వు ఆవేశపడి వస్త్రాలు దించుకోవటమే తప్ప ఏం ఉండదు. కొన్ని నీకు అర్థం అవుతాయి, కొన్ని నీకు అర్థం కానిదేదో ఆయన అడగమన్నాడు అంతే. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు. తొందరపడి ఏ నిర్ణయాలు చేయకూడదు, తొందరపడి ఏ అడుగులు వేయకూడదు. కొంచెం నిరుపు నిదానం కలిగి, దేవా ఇలా ఎందుకు నాయనా, మరి దీనికి పరిష్కారం ఏంటి, ఇలా ఎందుకు అయింది, దీనికి పరిష్కారం ఏంటి? ఈ రెండు శిష్యులు అడిగారు. ఈ రెండు అడగటం హవ్వ మిస్ అయింది. ఒకవేళ అడిగినుంటే మొత్తం చెప్తుండే తండ్రి. వాళ్ళు ఏముంది నాన్న మీకు అట్ట కనపడుతున్నారు హడావుడిగా, వాళ్ళందరి పైన మిమ్మల్ని పెట్టబోతుంది నేను. జీవితంలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శ్రమ ఎదుర్కొంటారండి. అందరికి ఒకే టైప్ బాధలు ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ బాధ. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కొంతమందికి ఈ రెండు ఉండవు, నిందలు మోస్తూ ఉంటారు, కొంతమంది నిష్కారణంగా ద్వేషించబడతా ఉంటారు. అట్లాగా కొంతమందికి శారీరకంగాను, కొంతమందికి ఆత్మీయ సమస్యలు, రకరకాల సమస్యలు. నీకోసం నేను అగ్నిలాగా మండాలనుకుంటే ఏంది ప్రభా ఇలాగ తరచుగా పడిపోతున్నాను, ఎందుకు నాయనా నేను ఇలాగ అయిపోతున్నాను, ఒకప్పుడు ఇతరులను వెటకారం చేశాను, ఈరోజు నేనే బలహీనపడుతున్నాను ప్రభా, నాకెందుకు నాయనా ఈ పరిస్థితి అని దేవుని ముందు కూర్చుంటే చెప్తాడు ఆయన. కానీ ఎందుకనే ప్రశ్న పుడుతుంది, కానీ దానికి కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మనిషి వెతుక్కోకపోతే ప్రమాదంలో పడతాడు. అంత ఒక్కటి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుని కార్యాలన్నీ నీకు తెలియవు, దేవుని భవిష్యత్తు సంకల్పం, భవిష్యత్తు ప్రణాళిక నీకు తెలియదు. తెలిసినంత మట్టుకు స్తోత్రం, తెలియనిదేదో ఆయన అడిగి తెలుసుకోవటం, ఆయన చెబితే స్తోత్రం, చెప్పకుండా మౌనంగా ఉన్న స్తోత్రం. ఒకవేళ నువ్వు తెలుసుకోదగ్గవి ఖచ్చితంగా చెప్తాడు, అది ఇప్పుడు నీకు తెలియటం అంత అవసరం కాదులే తర్వాత చెప్తానంటే ఓకే, అవసరమైతే వెంటనే చెప్తాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నా సరే ఆంతర్యం ఉంటుందని ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినవి సహించుటయే ఉత్తమం.